పాప 2 months నుండి డ్యాన్స్ నేర్చుకుంటుందండి. డ్యాన్స్ అండ్ మ్యూజిక్ 2 నేర్చుకుంటుంది. మాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇన్స్టిట్యూట్లో వాళ్ళు బాగా అనిపిస్తుందండి. 2 months అవుతుందండి. తన ఇంట్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తుంటుంది. పక్క పిల్లలు నేర్చుకుంటుంటే అది చూసి ప్రాక్టీస్ చేస్తుంది. సో నేర్పిస్తున్నాను. తనకి నార్మల్గా డ్యాన్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలానే నేర్పిస్తున్నాను. నా పేరు నితీక్ష, గురుగారి పేరు అమల. నేను డాన్స్ బాగా నేర్చుకొని ప్రోగ్రాంలు చేస్తాను. నా పేరు స్వాతి. నా పేరు సునీల. మేమిద్దరం కూడా 4 months నేను లాస్ట్ ఒక 1 year నుంచి నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. 4 months గా జాయిన్ అయ్యాను, నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. నేను 4 performances కూడా ఇచ్చాను. అమల ఏంటంటే ఆమె మేము చెయ్యలేము అని ముందు అనుకున్నాం, కానీ అసలు చాలా నమ్మకం మా మీద. మీరు ఎలాగైనా చేయగలరు, మీరు చేస్తారు అని చాలా నమ్మకంతో 4 performances ఇప్పించింది నా చేత. షీఈస్ వెరీ చాలా ఈజీగా నేర్పిస్తారు స్టెప్స్ అన్ని. మాకు చాలా బాగుంది. నేను కూడా చేయలేను అనుకున్నానండి, రీసెంట్ గా జాయిన్ అయ్యాను. అలాంటిది రీసెంట్ గా జాయిన్ అయినా కూడా నన్ను ఎగ్జామ్ లో పెట్టింది అనమాట అక్క. ఎగ్జామ్ రాస్తున్నాం మేము ఇప్పుడు చాలా వరకు చాలా మోటివేట్ చేసి మాకు ధైర్యం ఇచ్చి ఎగ్జామ్ లో పెట్టేసింది అక్క. నాకైతే అసలు ఒక్క స్టెప్ కూడా రాదు. రీసెంట్ గా జాయిన్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు నేను చాలానే కొంచెం నేర్చుకున్నాను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. పాప పేరు సనవి. 2 months అవుతుంది జాయిన్ అయ్యి. బాగా చెప్తున్నారు మ్యామ్. మ్యామ్ ఎలా చెప్తున్నారు చెప్పు? బాగా చెప్తున్నారు. నీకు బాగా చెప్తారా? చక్కగా నేర్పిస్తారా? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో స్టెప్స్ దానికోసమని స్టెప్స్ అన్ని పర్ఫెక్ట్ గా నేర్పిస్తున్నారు అనమాట. స్టేజ్ వైజ్ అలా ఎగ్జామ్ కండక్ట్ చేయడం, అలా చేయడం. చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు, చాలా బాగా నేర్పిస్తున్నారు. పేరు బాలభవిజ్ఞ. నా పేరు తేజస్. మేమిద్దరం 2 months నుంచి ఇక్కడ జాయిన్ అయ్యాం. అమల శరత్ గారు. అమల గారు చాలా బాగా నేర్పిస్తున్నారు. చేపించారు. అబిట్స్కి వెళ్ళాం. మూసిక వాహన. చేసాం. సింగిల్ గా చేస్తారా, గ్రూప్ గా చేస్తారా? గ్రూప్ అండ్ సింగిల్. గ్రూప్ చేస్తారా? ఇష్టమా బాగా? చాలా ఇష్టం. నాకు చాలా బాగా ఇష్టం. ఏ క్లాస్ మీరు? థర్డ్ క్లాస్.